నమస్కారం. వెల్లనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముప్పాళ్లలో విద్యుత్ అభివృద్ధి పనులను ప్రారంభించిన చీఫ్ విప్ జీవి. టీడీపీలో 100 కుటుంబాలు చేరిక. వినుకొండ నియోజకవర్గ ఈపురు మండలం ముప్పాళ్ల గ్రామంలో నూతనంగా మంజూరైన విద్యుత్ అభివృద్ధి పనులను ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు. విద్యుత్తులో వోల్టేజీ సమస్యను అధిగమించేందుకు, వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఈ పనులను చేపట్టినట్లు ఆయన తెలిపారు. శిథిలావస్థకు చేరిన విద్యుత్ తీగలను మార్చడం, అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు, లైన్ల ఆధునీకరణపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. రైతులకు ఎక్కడా విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. అనంతరం ఏఈ గాంధీని ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకోవడం ఎంతో అభినందనీయంగా ఉందని అభినందించారు. అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన సుమారు 100 ముదిరాజు కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పార్టీలో చేరిన వారికి పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఆకర్షితులమై తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ఆయా కుటుంబాల సభ్యులు తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, ముదిరాజు సామాజిక వర్గ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా జీవి హామీ ఇచ్చారు. స్థానిక గీతాంజలి స్కూల్స్ నందు భిన్నత్వంలో ఏకత్వంను విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీమతి తేళ్ల కృష్ణవేణి మాట్లాడుతూ, విద్యార్థులు రకరకాల ఆచారాలతో, వ్యవహారాలతో వస్తూ ఉంటారని, వారికి ఏది మంచో ఏది చెడో తెలియదని, కాబట్టి ఈనాటి కార్యక్రమం ద్వారా ప్రతి మానవుడు ఒకటే అని, ఎటువంటి ఆచారాలు ఉన్నా అందరూ సమానమని తెలియజెప్పే సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఏ ఒక్కరు కూడా ఎదుటి వారిని కించపరచకుండా సాటి మానవుడిగా చూస్తూ ముందుకు సాగాలని, మనసులో ఉన్న అసమానత భావాలను వదిలివేయాలని పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా వినుకొండ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ప్రాజెక్ట్ ఆఫీసర్ అయిన సిడిపిఓ కె వాణి, పల్నాడు జిల్లా చైల్డ్ లేబర్ ఆఫీసర్ ఆర్ సురేష్ ఆధ్వర్యంలో చైల్డ్ లేబర్ క్యాంపెయినింగ్ నిర్వహించడం జరిగింది. 18 సంవత్సరాల పిల్లలు చక్కగా చదువుకోవాలని, వాళ్ళని పనులకు వినియోగించరాదని షాపులు, హోటల్స్, అదేవిధంగా కిరాణా షాపులు, బట్టల దుకాణాలు, మాల్స్, సూపర్ మార్కెట్లు, మెకానిక్ షాపులలో క్యాంపెయినింగ్ నిర్వహించి షాపు యజమానులతో ఒక షాపుకి ఎంతమందిని ప్రభుత్వం వారు నిర్ణయించిన వాటికే పని వాళ్ళని పెట్టుకోవాలని, అంతకు మించి ఉపయోగించరాదని, అదేవిధంగా 18 సంవత్సరాల పిల్లల్ని పనులకు వినియోగించరాదని అవగాహన కల్పించడం జరిగింది. అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పేర్కొన్నారు. ఈపూరు మండలం ఇనుమెల్ల గ్రామ ఎస్సీ కాలనీలో శనివారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లిన జీవి వారికి పెన్షన్ను అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గతంలో కంటే పెంచిన పెన్షన్ మొత్తాన్ని అందుకున్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, చీఫ్ విప్కి కృతజ్ఞతలు తెలిపారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానిస్లో కలుసుకుందాం. నమస్కారం.